హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనందరికి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన నేషనల్ ల్యాబొరేటరీ నుంచి మనకి లేటెస్ట్ గా రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. 40,000 వరకు మీకు స్టార్టింగ్ సాలరీ అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, ఎలాంటి బీఎస్సీ, బీకామ్, బీఏ, బీబీఏ, బీ ఫార్మసీ, బీటెక్, బీ ఆర్కిటెక్చర్ ఎలాంటి డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు అనమాట. కేవలం ఇంటర్ గానీ, డిప్లొమా గానీ పాస్ అయితే సరిపోతుంది. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. ఫీమేల్ క్యాండిడేట్స్ కి, అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదనమాట. పర్మనెంట్ గా కేంద్ర ప్రభుత్వంలో అయితే మీరు ఉద్యోగాలు అయితే చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేయొచ్చు అనమాట. సో ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లో చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అయితే ఆన్లైన్ లో అప్లై చేయండి. ఎలా అప్లై చేయాలో కూడా చెప్పడం జరుగుతుంది, కాబట్టి చివరి దాకా చూడండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. అండ్ మీరు ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా వెళ్ళి జాయిన్ అవ్వండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. సో దాని లింక్ అయితే కామెంట్ బాక్స్ లో ఉంటుంది స్టార్టింగ్ లోనే. సో అది క్లిక్ చేసి వెంటనే అయితే జాయిన్ అవ్వండి. వీడియోలోకి వెళ్లే ముందులా మీరు ఇక్కడ దాకా చూసినట్లయితే మన ఛానల్లోని కంటెంట్ ఎంతో కొంత అయితే నచ్చే ఉంటుంది. సో మీరు ఇంకా మన ఈ వీడియోని లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేసి ఈ వీడియో అయితే చూడండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన CSIR సంస్థ కింద పనిచేసే నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ నుంచి మనకి లేటెస్ట్ ఉద్యోగాలు అయితే వచ్చినాయి. జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎలాంటి టెంపరరీ, ఎలాంటి కాంట్రాక్ట్ జాబ్స్ కాదు, పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. మీరు ఇక్కడ చూసవచ్చు 7th ఏప్రిల్ నాడైతే మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో కాబట్టి తప్పకుండా అందరూ అప్లై చేసుకోండి. మీకు లాస్ట్ డేట్ అయితే 5th మే లోపల అయితే మీరు అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ దాకా అసలు వెయిట్ చేయమాకండి. ఈ వీడియో చూసి పూర్తిగా వెంటనే అయితే అప్లై చేయండి. సో వీళ్ళైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఆన్లైన్ లో అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు ఎలాంటి పోస్ట్ లో పంపించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి వీళ్ళు రిక్రూట్ చేస్తున్నారు. సో ఇక్కడ మీకు పొజిషన్స్ అంటే క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే ఇంటర్ పాస్ అయినా ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అన్నారు, కాబట్టి మీరు డిప్లొమా పాస్ అయినా కూడా అయితే మీరు ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు అనమాట. మీరు ఎలాంటి ఇంటర్ పాస్ అయినా అంటే ఎంపీసీ అయినా, బైపీసీ అయినా, సిఈసీ అయినా, హెచ్ఈసీ అయినా, ఎలాంటి ఇంటర్ అయినా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే మీరు ఎలాంటి డిప్లొమా పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు అనమాట. బీఎస్సీ, బీకామ్, బీఏ, బీ ఆర్కిటెక్చర్, బీటెక్ ఇలాంటి హైయర్ క్వాలిఫికేషన్ చేసిన వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఎలాగో ఇంటర్ గానీ, డిప్లొమా గానీ ఖచ్చితంగా పాస్ అయి ఉంటారు, కాబట్టి వాళ్ళు కూడా ఈ జాబ్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు వీటికి సంబంధించి జాబ్ డిస్క్రిప్షన్ చూసినట్లయితే జనరల్ అడ్మినిస్ట్రేషన్, స్టోర్స్ అండ్ పర్చేస్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్స్ లో అయితే మీకు ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీకు వీటికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇచ్చారు. సో ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి మీకు లాస్ట్ డేట్ లోపల మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఇంకా ఎక్స్ట్రా 5 years వరకు అప్లై చేయొచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ ఇంకా ఎక్స్ట్రా 3 years వరకు అప్లై చేయొచ్చు. పీడబ్ల్యూడీ అన్రిజర్వ్ 10 years, పీడబ్ల్యూడీ ఓబీసీ 13 years, పీడబ్ల్యూడీ ఎస్సీ, ఎస్టీ అయితే 15 years వరకు అప్లై చేయొచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఇంకా ఎక్స్ట్రా 3 years వరకు అప్లై చేయొచ్చు. అలాగే ఒకవేళ విడోస్ కానీ, లేకపోతే డైవర్స్డ్ ఉమెన్ కానీ, లేకపోతే ఉమెన్ జ్యుడిషియల్లీ సపరేటెడ్ కానీ అయ్యుండి మీరు కనుక ఇంకా రీమ్యారీ చేయకపోతే అన్రిజర్వ్డ్ ఓబీసీ కేటగిరీస్ లో ఎవరైతే వీళ్ళు ఉన్నారు, సో వాళ్ళు ఇంకా అప్ టు 35 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ విడో కానీ, డైవర్స్డ్ ఉమెన్ కానీ, ఉమెన్ జ్యుడిషియల్లీ సపరేటెడ్ అయ్యండి ఇంకా రీమ్యారీ కాకపోతే ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్ లో వాళ్ళు 40 years వరకు అప్లై చేయొచ్చు అనమాట. కాబట్టి తప్పకుండా మీరైతే అప్లై చేసుకోండి. స్టార్టింగ్ ఏజ్ లిమిట్ అయితే 28 years అనమాట. జనరల్ ఏజ్ లిమిట్ అనేది 18 years నుంచి 28 years వరకు అప్లై చేయొచ్చు. సో ఈ ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి 28 years తర్వాత అనమాట. అంటే ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్ అయితే 28+5, అలాగే ఓబీసీ అయితే 28+3 అలా మీకైతే ఈ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉండడం జరుగుతాయి. మీరు అక్కడ దాకా అయితే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా అందరూ అప్లై చేసుకోండి. వీటికి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ నోటిఫికేషన్ లో ఇచ్చారు, కాబట్టి ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని ఒకసారి చదివి మాత్రమే అప్లై చేయండి. సో ఇక్కడ మీకు మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసినట్లయితే మీకు వీళ్ళైతే ఈ కమ్యూనిటీ అయితే మీకు ఉండడం జరుగుతుంది. సో స్కీమ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ మీకైతే ఆన్లైన్ లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. మీకు ఆప్షన్స్ కూడా వాళ్ళే ఇస్తారు, మీరైతే ఒకటి చూస్ చేయాల్సి ఉంటుంది. సో ఎలాంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉండదు అనమాట. సో డైరెక్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. 200 questions ఉంటాయి. సో మీకు 2 hours 30 minutes అయితే మీకు ఉంటుంది అనమాట టైం అనేది. సో మీకు కూడా ఈ ఎగ్జామ్ లో ఏంటంటే జనరల్ క్వశ్చన్స్ ఏ ఉంటాయి. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అని, జనరల్ అవేర్నెస్ అని, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని ఇవే ఉంటాయి అనమాట. సో ఈ 3 ఉంటాయి. సో మీకు ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా అయితే ఉంటుంది, అంటే జస్ట్ టైపింగ్ టెస్ట్ అనమాట. మీరు ఇంగ్లీష్ లో అయినా టైప్ చేయొచ్చు, హిందీలో అయినా టైప్ చేయొచ్చు. సో మీకు టైపింగ్ వస్తే సరిపోతుంది, మీకు ఇంకా ఒకవేళ ఎక్స్ట్రా ఏమి రావాల్సిన అవసరం ఏం లేదు.
ఒకవేళ టైపింగ్ రాదు మీకు అనుకున్నట్లయితే మీరు అయితే అప్లై చేసేయండి ఎలిజిబుల్ అయిన వాళ్ళు. సో ఎలిజిబుల్ అయిన తర్వాత మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత షార్ట్ లిస్ట్ అయ్యి టైపింగ్ కి షార్ట్ లిస్ట్ అయ్యేంత వరకు మీకు చాలా టైం అయితే ఉంటుంది. ఆ టైంలో ఈజీగా మీకు టైపింగ్ అయితే నేర్చుకోవచ్చు అనమాట. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఇక్కడ మీకు ప్రిపరేషన్ మెరిట్ లిస్ట్ అనేది పేపర్ 1 అయితే మీకు క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. పేపర్ 2 బేస్డ్ మీద అయితే మీకు ఈ మెరిట్ లిస్ట్ అయితే మీకు క్రియేట్ చేయడం జరుగుతుంది. టైపింగ్ కూడా మీరు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. టైపింగ్ లో మెరిట్ మార్క్స్ రావాలన్న అదేం లేదు, జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. సో మీరు జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ గట్టిగా ప్రిపేర్ అయితే సరిపోతుంది. మీరైతే జాబ్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు మెథడాలజీ అని చెప్పి ఇచ్చారు, ఈక్వల్ ఇవాల్యుయేషన్ అని చెప్పి ఎలా ఎవాల్యుయేట్ చేస్తారు ఆన్సర్స్ అవన్నీ కూడా అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీకు ఎవరైతే జాబ్ లో షార్ట్ లిస్ట్ అవుతారో టైపింగ్ అయిపోయిన తర్వాత సో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీకు బెనిఫిట్స్ చూసినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన డియర్నెస్ అలయన్స్ అని, హౌస్ రెంట్ అలయన్స్ అని, ట్రాన్స్పోర్ట్ అలయన్స్ అని ఇవన్నీ కూడా అయితే మీకు రావడం జరుగుతాయి. అలాగే మెడికల్ ఎక్స్పెన్సెస్ అని, తర్వాత లీవ్ ట్రావెల్ కన్సెషన్స్ అని ఇవన్నీ కూడా అయితే మీకు రీఎంబర్స్ అయితే అవ్వడం జరుగుతాయి. జనరల్ కండిషన్స్ కూడా అయితే ఇచ్చారు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో లాస్ట్ డేట్ లోపల అయితే అప్లై చేయాలి. 5th మే లోపల అయితే అప్లై చేయాలి. ఎవరు వదులుకోవద్దు. ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ రావడం చాలా కష్టం అనమాట. సో ఒక్కసారి వచ్చినాయి కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి, ఎవరు మిస్ అవ్వద్దు. సో వీటికి సంబంధించి ఒకసారి జాబ్ లో సెలెక్ట్ అయినట్లయితే మీకు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం మీకు సాలరీస్ కూడా అయితే మీకు ఇంక్రిమెంట్ ఉంటాయి అనమాట. అలాగే మీకు ప్రమోషన్స్ కూడా అయితే వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ కి సంబంధించి 5th మే లోపల 5:30 PM లోపల అయితే అప్లై చేయాలి. లాస్ట్ దాకా వెయిట్ చేయమాకండి. సో వీటికి సంబంధించి ఆన్లైన్ లో మీకైతే అప్లికేషన్ ఫీజు కూడా అయితే పే చేయాలన్నమాట. అప్లికేషన్ ఫీజు అనేది ఫీమేల్ క్యాండిడేట్స్, SC, ST, PWD అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదనమాట. ఒకవేళ CSIR సంస్థలో మీకు పర్మనెంట్ ఎంప్లాయీస్ అయ్యుండి ఈ జాబ్స్ కి అప్లై చేద్దామని ఉంటే వాళ్ళకు కూడా ఎగ్జామినేషన్ ఫీజు అనేది లేదనమాట. సో మిగిలిన వాళ్ళు ఎవరైతే అన్రిజర్వ్డ్ OBC EWS క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 500 రూపీస్ అయితే పే చేయాలి. వీళ్ళు కూడా 500 రూపీస్ పే చేయాలని చెప్పి అనుకోమాకండి. ఒక్కసారి జాబ్ లో సెలెక్ట్ అయితే పర్మనెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసుకోవచ్చు కాబట్టి. సో ఒకవేళ జాబ్ వస్తుందని చెప్పి నమ్మకంతోనే వీళ్ళైతే అప్లికేషన్ ఫీజు పే చేసి మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేయండి. మిగిలిన ఉమెన్ క్యాండిడేట్స్ అయితే ఏ కేటగిరీ అయినా సరే ఉమెన్ క్యాండిడేట్స్ ఎలాంటి అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి వీళ్ళైతే కంపల్సరీగా అప్లై చేసుకోండి. సో ఎలాగ అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి మీరు ఆన్లైన్ లో అప్లై చేసేటప్పుడు మీరు అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాలి. ఇక్కడ మీకు హౌ టు అప్లై అని చెప్పి వచ్చారు. ఫస్ట్ మీరైతే రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అయ్యి మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అయితే మీరు ఎంటర్ చేసి మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అయితే ఇక్కడ అప్లోడ్ చేసి మీరైతే ఫైనల్ గా అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన వాళ్ళు పే చేసి సబ్మిట్ అయితే చేయొచ్చు అనమాట. సో అది ఎలా చేయాలి అదంతా ప్రాసెస్ కూడా అయితే చెప్తాను కాబట్టి చివరి దాకా చూడండి. సో 7th 4th నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అప్లికేషన్ లింక్ అనేది మన వీడియో కామెంట్ బాక్స్ లో ఉంటుంది, డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది. సో అది క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకైతే వెబ్సైట్ అయితే ఇలా ఓపెన్ అవడం జరుగుతుంది, CSIR నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీకి సంబంధించి. సో ఫస్ట్ మీరైతే రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలన్నమాట. సో ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేసి మీరైతే ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఏదో ఒక పాస్వర్డ్ ఎంటర్ చేయండి. తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే మళ్ళీ సేమ్ అదే ఎంటర్ చేసి రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేయండి. రిజిస్టర్ క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అయితే అయిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ లాగిన్ క్లిక్ చేసి ఇందాక ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ ఏదైతే క్రియేట్ చేశారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ మీద అయితే క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే డీటెయిల్స్ అన్ని అయితే రావడం జరుగుతాయి, ప్రైమరీ డీటెయిల్స్ అని చెప్పి. మీకైతే ఇలా ప్రైమరీ డీటెయిల్స్ ఎంటర్ చేయమని చెప్పి అడుగుతారు కదా. సో ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ మీ నేమ్, తర్వాత మీ నేమ్ ఒకవేళ చేంజ్ అయితే ఎస్ అని పెట్టి ఏదైతే చేంజ్ అయిందో అది నేమ్ రాయండి. ఒకవేళ చేంజ్ చేయకపోతే మీరు అసలు నో అని పెట్టేయండి. తర్వాత ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, తర్వాత ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు ఎక్కడ పుట్టారు, తర్వాత సిటిజన్షిప్, జెండర్, రిలీజియన్, తర్వాత ఆర్ యూ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అని చెప్పి అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇలా మీరైతే పెట్టేసిన తర్వాత మీరైతే మీ కేటగిరీ కూడా అయితే సెలెక్ట్ చేయాలి. ఓబీసీనా, జనరలా, లేకపోతే SC STనా, లేకపోతే ఏంటిదని చెప్పి. తర్వాత మీరైతే ఇక్కడ ఫోటో, ఆధార్ అంటే ఆధార్ కి సంబంధించి నెంబర్ అన్నమాట. మీ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి, ఆధార్ నెంబర్. తర్వాత ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే మిలిటరీ అయిపోయిన తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని చెప్పి అడుగుతున్నారు. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. తర్వాత లెంత్ ఆఫ్ సర్వీస్ ఇన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ నో అని పెట్టారు కాబట్టి ఇది ఏమీ అవసరం లేదు. తర్వాత ఆర్ యూ పర్మనెంట్ గవర్నమెంట్ అని చెప్పి అడుగుతున్నారు, ఎంప్లాయీస్ అని చెప్పి. సో మీరు ఎంప్లాయీస్ కాకపోతే నో అని పెట్టేసేయండి. తర్వాత ఇఫ్ యూ ఎస్ డీటెయిల్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. సో ఒకవేళ మీరు కనుక ఎంప్లాయీస్ కనుక అప్లై చేస్తున్నట్లయితే ఎస్ పెట్టిన తర్వాత ఏ అయితే ఆర్గనైజేషన్ ఉంటుందో సో అది ఎంటర్ చేయండి. నో పెడితే ఏమి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు.
తర్వాత ఆర్ యూ సిఎస్ఐఆర్ ఎంప్లాయీ. సో మీరు సిఎస్ఐఆర్ ఎంప్లాయీ అని చెప్పి అడుగుతున్నారు అప్లై చేసేవాళ్ళు. సో మీరు కాదు కాబట్టి నో అని పెట్టండి. ఒకవేళ అప్లై చేస్తుంటే ఎస్ అని పెట్టండి వాళ్ళైతే. తర్వాత ఇఫ్ ఎస్ ద నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్. సో ఒకవేళ ఎస్ పెడితే ఆ నేమ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉంది అది పెట్టండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్, మీరు సింగిలా మ్యారీడా అని చెప్పి అడుగుతున్నారు, ఏదైతే అది ఎంటర్ చేయండి. తర్వాత ఆర్ యూ స్టడీయింగ్ అబ్రాడ్. సో మీరు అబ్రాడ్ లో స్టడీ చేస్తున్నారని అడుగుతున్నారు. ఒకవేళ చేస్తే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టేయండి. తర్వాత ఇఫ్ యూ ఎస్ కంట్రీ నేమ్, ఒకవేళ ఎస్ అయితే కంట్రీ నేమ్ ఎంటర్ చేయండి. నో అయితే ఏం చేయాల్సిన అవసరం లేదు. అడ్రస్ ఆఫ్ కరస్పాండెన్స్, అడ్రస్ ఆఫ్ పర్మనెంట్. సో మీరు ఇక్కడ మీ కరస్పాండెంట్ అడ్రస్ ఫస్ట్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత మీకు పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అనుకోండి, అంటే ఇప్పుడున్న అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే మీరు కాపీ కరస్పాండెంట్ అడ్రస్ ఇంటూ పర్మనెంట్ అడ్రస్ అని చెప్పి ఇక్కడ టిక్ బాక్స్ మీద టిక్ చేయొచ్చు. సో అదే సేమ్ ఇక్కడ వచ్చేసింది. ఒకవేళ పర్మనెంట్ అడ్రస్ వేరే అయితే ఏదైతే అది ఎంటర్ చేయండి. తర్వాత ఈమెయిల్ ఐడి మీరు ఎంటర్ చేయండి. తర్వాత సెకండరీ ఈమెయిల్ ఐడి, సో ఫస్ట్ ఇది కాకుండా ఇంకోటి కూడా ఎక్స్ట్రా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మొబైల్ నెంబర్, తర్వాత ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఎనీ రిలేటివ్ ఇన్ సిఎస్ఐఆర్. సో ఈ సిఎస్ఐఆర్ సంస్థలో మీకు ఎవరైనా రిలేటివ్స్ ఉన్నారా అని చెప్పి అడుగుతున్నారు ఎంప్లాయీస్ కింద. సో ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఎస్ అని పెడితే కనుక వాళ్ళ యొక్క రిలేటివ్ నేమ్, పోస్ట్ అవన్నీ అయితే మీరు ఎంటర్ చేయాలి. తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ప్రైమరీ డీటెయిల్స్ అనేవి సబ్మిట్ అయితే అయిపోవడం జరుగుతాయి. తర్వాత సెలెక్ట్ పోస్ట్ కోడ్. సో పోస్ట్ కోడ్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అని ఉంటుంది. సో ఇదైతే క్లిక్ చేయండి. తర్వాత మీరైతే రిజిస్టర్ దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ అండ్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ కూడా అయితే మీరు సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు సబ్మిట్ క్లిక్ చేసేసిన తర్వాత మీరైతే ఎడ్యుకేషనల్ అండ్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ దగ్గర ఇది క్లిక్ హియర్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా ఓపెన్ అవడం జరుగుతుంది. మీ 10th మార్క్స్, తర్వాత మీ ఇంటర్ మార్క్స్ ఇవన్నీ కూడా అయితే మీరు ఎంటర్ చేయాలి. మీరు ఎక్కడ చదివారు, ఏ యూనివర్సిటీ కింద, తర్వాత మీ సబ్జెక్ట్స్ ఏంటి, తర్వాత మీ మార్క్స్ ఎంత % మార్క్స్ వచ్చినాయి. ఒకవేళ సిజిపిఏ కానీ ఎస్జిపిఏ కానీ ఉంటే ఆ జీపీఏని ఇంటూ 9.5 చేసి మీరైతే వచ్చిన పర్సంటేజ్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ పాసింగ్, మీ సర్టిఫికేట్లో అయితే ఏ డేట్ లో పాస్ అయ్యారో అది ఉంటుంది. సో ఆ డేట్ ఎంటర్ చేయండి. తర్వాత ఏదైనా రీమార్క్స్ అంటే ఇక్కడ మీకు ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్ ఏదైతే అది ఎంటర్ చేయండి. తర్వాత రెగ్యులర్ లేకపోతే డిస్టెన్స్ స్టడీని అడుగుతున్నారు. రెగ్యులర్ చాలా మంది రెగ్యులర్ ఉంటారు. సో రెగ్యులర్ పెట్టిన తర్వాత మీరైతే ఇక్కడ మీ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాలి. చూస్ ఫైల్స్ క్లిక్ చేసి ఈ యొక్క డివైస్ లోంచి పీడిఎఫ్ ఫైల్స్ అయితే అప్లోడ్ చేయండి. 10th సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్ కానీ, డిప్లొమా సర్టిఫికేట్ కానీ. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. సో ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే రాయండి, లేకపోతే వదిలేయచ్చు. తర్వాత ప్రైమరీ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అయితే సబ్మిట్ అయిపోవడం జరుగుతాయి. సో ఇక్కడ మీరైతే ఆన్లైన్ పేమెంట్ అయితే చేయాలి. ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అలాంటి అప్లికేషన్ ఫీజు పే చేయక్కర్లేదు కాబట్టి వాళ్ళైతే డైరెక్ట్ గా అప్లై చేసేయచ్చు అనమాట. సో మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పి వస్తుంది. సో ఆన్లైన్ పేమెంట్ దగ్గర సో వాళ్ళు ఇక్కడ క్లిక్ చేసి మీరైతే ఫీ పేమెంట్ అయితే చేయాలన్నమాట. సో ఫీజుకి సంబంధించి పేమెంట్ లింక్ కూడా అయితే మన కామెంట్ బాక్స్ లో ఉంటుంది. సో అది క్లిక్ చేసి అయితే పే చేయాల్సిన వాళ్ళు పే చేయొచ్చు అనమాట. అది ఎలా కూడా పే చేయాలో కూడా చెప్పడం జరుగుతుంది, చివరిలో చెప్తాను కాబట్టి చివరి దాకా చూడండి. సో ఇది పేమెంట్ అయిపోయిన తర్వాత ఒకవేళ పేమెంట్ చేయక్కర్లేని వాళ్ళు డైరెక్ట్ గా అయితే మీ సర్టిఫికేట్స్ అయితే ఇక్కడ అప్లోడ్ చేసేయచ్చు. సో ఇక్కడ మీకు అప్లోడ్ సర్టిఫికేట్స్ అని ఉంటుంది. తర్వాత పేమెంట్ చేసే వాళ్ళైతే పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ ఆప్షన్స్ అన్ని అయిపోయిన తర్వాత అది చేయండి. తర్వాత డైరెక్ట్ మిగిలిన వాళ్ళైతే డైరెక్ట్ గా అప్లోడ్ చేయొచ్చు అనమాట. సర్టిఫికేట్స్ అని మీ ఫోటో అప్లోడ్ చేయాలి. తర్వాత మీ సిగ్నేచర్ కూడా వైట్ పేపర్ మీద పెట్టి అది ఫోటో కూడా అయితే మీరు అప్లోడ్ చేయాలన్నమాట. తర్వాత మీ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించి ప్రూఫ్ అనమాట. మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయినా అప్లోడ్ చేయొచ్చు, లేకపోతే 10th సర్టిఫికేట్ అయినా అప్లోడ్ చేయొచ్చు. సో ఆధార్ కార్డ్ కూడా పీడిఎఫ్ ఫైల్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. తర్వాత మీ క్యాస్ట్ సర్టిఫికేట్, క్యాస్ట్ కేటగిరీ అంటే మీరు ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, పీడబ్ల్యూడి కానీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఉంటారు కదా. సో వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాలి. తర్వాత నేమ్ చేంజ్ సర్టిఫికేట్, ఒకవేళ నేమ్ కనుక చేంజ్ అయితే సో ఆ సర్టిఫికేట్, లేకపోతే అవసరం లేదు. తర్వాత ఇక్కడ మీకు విడోస్ కానీ, డైవర్స్డ్ ఉమెన్స్ కానీ, జ్యుడిషియల్ సపరేటెడ్ ఉమెన్ కానీ అప్లై చేస్తుంటే ఆ సర్టిఫికేట్ అనమాట. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అప్లై చేస్తుంటే ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అప్లై చేస్తుంటే ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. సో అప్లికేషన్ ఫీజ్ కి సంబంధించి అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ ద అప్లికేషన్ ఫీజ్ పేడ్. సో ఎవరైతే ఆన్లైన్ లో పేమెంట్ చేయాలో ఫీజ్ పే చేయాల్సిన వాళ్ళు ఆ పే చేసిన సర్టిఫికేట్ ని ఇక్కడైతే అప్లోడ్ చేయాలన్నమాట. ఆ పే చెక్కలేని వాళ్ళు మీరేం చేయవసరం లేదు ఇక్కడ. తర్వాత ఇక్కడ టిక్ బాక్స్ మీద టిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ చేసేసిన తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్స్ కూడా అయితే సర్టిఫికేట్స్ కూడా మీరు సబ్మిట్ అయితే అయిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు పోస్ట్ ప్రిఫరెన్స్ అని ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇది క్లిక్ చేసిన తర్వాత మీరైతే ఇలా రావడం జరుగుతుంది.
సో ప్రిఫరెన్స్ ఆఫ్ ది పోస్ట్ అని చెప్పి, అంటే మీకు ఇక్కడ సెక్రటరీ అసిస్టెంట్ లో ఫైనాన్స్ ఉంది, జనరల్ ఉంది, స్టోర్స్ అండ్ పర్చేస్ ఉంది. మీకు ఫస్ట్ ఒకవేళ సెలెక్ట్ అయితే దేంట్లో కావాలని చెప్పి అడుగుతున్నారు. సో మీకు దేది కావాలంటే అది పెట్టుకోండి. జనరల్ అయితే జనరల్ పెట్టుకోవచ్చు ఫస్ట్, తర్వాత స్టోర్స్ అండ్ పర్చేస్ పెట్టుకోవచ్చు. మీకు కావాల్సింది పెట్టుకున్న తర్వాత మీరైతే టైపింగ్ మీడియం, అంటే మీడియం ఆఫ్ టైపింగ్ టెస్ట్, మీకు టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో అది ఏ మీడియం లో కావాలో అడుగుతున్నారు. సో ఇంగ్లీష్ కి అయితే ఇంగ్లీష్ పెట్టుకోండి. తర్వాత చలాన్ ఆర్ రిసిప్ట్ నెంబర్. సో మీకు ఇక్కడ చలాన్ ఆర్ రిసిప్ట్ నెంబర్ అంటే ఎవరైతే అప్లికేషన్ ఫీజు పే చేస్తారో ఆ యొక్క రిసిప్ట్ లో మీకు రిసిప్ట్ నెంబర్ ఉంటుంది, తర్వాత ఎప్పుడైతే పేమెంట్ చేశారో ఆ డేట్ ఉంటుంది. సో ఆ రెండు అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫీజు పే చేయక్కర్లేని వాళ్ళు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సో తర్వాత సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మీరైతే ఆ డేటా అనేది పూర్తిగా అయితే అప్లోడ్ జరుగుతుంది. సో ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ కూడా మొత్తం స్టేటస్ మొత్తం అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మీకు ప్రింట్ అండ్ వ్యూ అని ఉంటుంది. సో ఇదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ని మీరైతే ప్రింట్అవుట్ కూడా అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇలా మీరైతే అప్లికేషన్ ఫామ్ ని ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత అది సేవ్ చేసుకుని ఉంచుకోండి. జిరాక్స్ కూడా తీసుకోండి. ఫర్దర్ గా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మీరు వెళ్లాల్సినప్పుడు అవన్నీ కూడా అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో అప్పుడైతే యూజ్ అవడం జరుగుతుంది. కాబట్టి ఇలా సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ చేసేయచ్చు అనమాట అప్లికేషన్ ప్రాసెస్ అనేది. ఎవరైతే అప్లికేషన్ ఫీజు పే చేయాలో వాళ్ళ యొక్క అప్లికేషన్ ఫీజు లింక్ అనేది, పేమెంట్ లింక్ అనేది మన కామెంట్ బాక్స్ లో ఉంటుంది. సో అది క్లిక్ చేసి పేమెంట్ అయితే చేయొచ్చు అనమాట. మీకైతే ఎస్బీఐ కలెక్ట్ వాళ్ళకి సంబంధించి ఇలా వెబ్సైట్ అయితే ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ అని చెప్పి డాక్టర్ హోమీ బాబా రోడ్ అని చెప్పి ఉంది. సో ఇక్కడైతే మీ కేటగిరీ అయితే ఎంటర్ చేయాలన్నమాట. సో అంటే మీ కేటగిరీ ఏంటిది అని ఆల్రెడీ ఉంటుంది. తర్వాత రిజిస్ట్రేషన్ ఐడి, మీకు రిజిస్ట్రేషన్ ఐడి అయితే వస్తుంది. సో మీరు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి అయితే జనరేట్ అవుతుంది అనమాట అప్లికేషన్ ఫామ్ లో. సో ఆ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, సో అప్లికెంట్ మీ నేమ్ రాయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, తర్వాత ఎగ్జామినేషన్ ఫీ ఆల్రెడీ ఉంటుంది. తర్వాత ఇక్కడ రిమార్క్స్ ఏం రాయక్కర్లేదు. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, మళ్ళీ సేమ్ అదే నెంబర్ ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ బాక్స్ మీద టిక్ చేసి, సో మీరైతే మీ అక్కడ ఏ క్యాప్చా అయితే ఉంటుందో ఆ క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై పేమెంట్ డీటెయిల్స్ దగ్గర అయితే వస్తుంది. ఆ పేమెంట్ డీటెయిల్స్ వెరిఫై చేసేసి సో మీకు ఇక్కడ కంప్లీట్ పేమెంట్ అయితే చేయాలి. మీ డెబిట్ కార్డ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, యూపీఐ ద్వారా కానీ అయితే పే చేయొచ్చు అనమాట. పే చేసిన తర్వాత సక్సెస్ఫుల్ గా ప్రింట్ అయితే తీసుకోవచ్చు రిసిప్ట్ అనేది. ఇలా పేమెంట్ చేసేసిన తర్వాత ఈ యొక్క చలాన్ నెంబర్, డేట్ కూడా అయితే మీరు దాంట్లో అప్లికేషన్ ఫామ్ లో ఎంటర్ చేయాలి. అలాగే మీ యొక్క ఈ రిసిప్ట్ కూడా మీరు దాంట్లో అప్లోడ్ చేయాలన్నమాట, పీడిఎఫ్ అనేది. సో ఇలా దీన్ని జిరాక్స్ కూడా అయితే తీసుకోవచ్చు. సో ఇలా ఫైనల్ గా పేమెంట్ చేసేసిన తర్వాత సబ్మిట్ చేసి ఈజీగా అయితే అప్లై చేయొచ్చు అనమాట. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వెంటనే అప్లై చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసేశారు కాబట్టి. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. అండ్ మీరు కనుక ఈ జాబ్స్ కి అక్కర్లేకపోతే వేరే పర్మనెంట్ అదర్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే మన వీడియోస్ లో అయితే ఉన్నాయి. మన ఛానల్లోకి వెళ్ళి మన ఛానల్ వీడియోస్ లో వాటికైతే చూసి వాటికి అప్లై చేసుకోండి కావాలనుకున్నట్లయితే. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్స్ గ్రూప్స్ కి అందరికీ షేర్ చేయండి. చాలా మందికి అయితే యూజ్ అవడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కామెంట్ చేయండి, ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. దాని లింక్ అనేది కామెంట్ బాక్స్ లో ఉంటుంది, మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. మీరు ఇంకా కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.